ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమరావతి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. రుణాల ద్వారా నిధుల సమీకరణ చేసి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అమరావతిలోని 47, 39 అంతస్తులతో ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్ తిరిగి జీవం పోస్తూ ఐకానిక్ ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్సీపీ సర్కార్ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిపివేసిన ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. జనవరిలోనే పనులు ప్రారంభించేలా కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే సిఆర్డీఏ భవనం పనులను పునఃప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. గవర్నమెంట్ కాంప్లెక్స్లో 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా చెరువులా మారటంతో అక్కడ చేసే నిర్మాణాల పటిష్టతపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే వీటిపై మెడ్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందంతో అధ్యయనం చేయించగా ఫౌండేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదని వారు తేల్చి చెప్పారు. 2 ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్ లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. అక్కడే జీఐడి టవర్స్ 47 అంతస్తులు, టెర్రస్, హెలీప్యాడ్ నిర్మాణం, అదేవిధంగా 39 అంతస్తుల్లో హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీటితో పాటు 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం, 7 అంతస్తులతో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నింటికీ ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి జనవరి నెలాఖరులోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సిఆర్డీఏ అధికారులు సైతం ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రభుత్వం సైతం నిరంతరం అమరావతి పనుల గురించి ఆరా తీస్తోంది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించగా ఓఆర్ఆర్ నిర్మాణికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ నిర్మిస్తూ దీన్ని 7 జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కోడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు. వీటితో పాటు అనుకున్న సమయానికి అమరావతి పనులు ప్రారంభమైతే ఇక ఏపీ రాజధానిగా ఆ ప్రాంతం దశ తిరిగినట్టే అన్న టాక్ వినిపిస్తోంది.